హాయ్ హలో అండి. ఇక్కడ మనం టమాటా చారు తయారు చేస్తున్నాము. ఒకసారి చూడండి. టమాటా చారు నా స్టైల్లో నేను ఏ విధంగా తయారు చేస్తున్నాం ఒకసారి చూడండి. ఫస్ట్ టమాటాలు తీసుకున్నాం, నీట్గా క్లీన్ చేసుకున్నాక ఆ టమాటాలు బొడుపలు కట్ చేసుకోవాలండి. తర్వాత వాటరు తగినంత వేసుకొని టమాటాలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్పూన్తో చిదిమాలి. ఇవి బాగా మెత్తగైనాయి కాబట్టి తొందరగా మనకు చిదిమితే తొందరగా అవి నీట్గా మన వాటర్లో కలిసిపోతుంది ఈ టమాటాలు అన్నమాట. దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టమాటా రసానికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ పసుపు వేసుకోవాలి. పసుపు ఉప్పు రెండు యాడ్ చేసుకోవాలి తగినంత. ఇది బాగా ఉడకాలి. టమాటా కూడా చాలా స్మూత్గా అయిపోతుంది. ఈ టమాటా రసంలో కలిసిపోతుంది అన్నమాట. బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా పొడుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా చేతితోటి బాగా ఇట్లా పిసికేసుకొని వేసుకోవాలి చారులో. అప్పుడే చాలా ఉల్లిగడ్డ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. తర్వాత కారము ఉప్పు పసుపు వేసుకున్నాం కదా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే మనకు టమాటా రసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసుకున్న పచ్చి కరివేపాకు ఈ విధంగా వేసుకుంటే 2-3 పచ్చిమిర్చి చిల్లికలు వేసుకున్న ఈ విధంగా కరివేపాకు వేసుకుంటే ఏమవుతుందంటే చాలా టేస్టీగా ఉంటుంది చారు అన్నమాట. ఇక్కడ నేను పోపేస్తున్నాను. ఆవాలు జీలకర్ర 2 యాలకులు పసుపు 2-3 మిరియాలు కూడా వేశాను. కరివేపాకు ఎండుమిరపకాయలు వేయలేదండి. ఇక్కడ ఎండుమిరపకాయలు తప్పకుండా వేయాలి. ఇక్కడ వేసిన తర్వాత పోపి చారులో వేసేయాలండి. ఈ చారు ఉడికిన తర్వాత ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అప్పుడే ధనియాల పొడి మిరియాల పొడి వేయాలండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేస్తే కొంచెం మిరియాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవరు డిఫరెంట్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్